మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూన్ 26 నుండి అనగా 2025 జూన్ 26వ తేదీ నుండి ఆషాఢ మాసం ప్రారంభమవబోతోంది. మనకు మొత్తం 12 తెలుగు మాసాలు ఉంటాయి. ఆ మాసాలన్నిటిలోనికి ఆషాఢ మాసం చాలా శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతూ ఉన్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు గనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం ప్రత్యేకమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలు జరగవు. ఆషాఢ మాసంలో కొత్త కోడళ్ళు అత్తగారింట్లో ఉండకూడదు. ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వివాహాలు జరిపించరు. ఎందుకంటే ఆషాఢ మాసం పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవలకు శుభప్రదం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఆషాఢంలో పండితులు కూడా పూజా కార్యక్రమాలలో నిమగ్నమై బిజీగా ఉంటారు కనుక పండితులకు టైం ఉండదు. అందుకే ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయకూడదని పెద్దలు నియమం పెట్టారు. అంతేకాదు ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోనికి వెళ్తాడు. దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవు. ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు. అయితే ఈ ఆషాఢ మాసం వచ్చేలోపు కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని మనల్ని కోటీశ్వరులుగా మార్చేస్తుంది. ఇలా ఆషాఢ మాసంలో కానీ ఆషాఢ మాసం వచ్చేలోపు కానీ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది. 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్నా డబ్బే డబ్బు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఎందుకంటే ఈ వస్తువులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, దురదృష్టాన్ని తొలగిస్తాయి. అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడగలుగుతాము. ఆషాఢ మాసం చాలా శక్తివంతమైనది కనుక ఆషాఢ మాసంలో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందని వేద పండితులే చెప్తూ ఉన్నారు. శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ వస్తువులు మన సుడిని తిప్పుతాయి, మనకు అదృష్టం పట్టేలాగా చేస్తాయి. ఈ వస్తువులతో మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసంలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఇంతకీ ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ ఆషాఢ మాసం చాలా గొప్పది కాబట్టి మర్చిపోకుండా ఈ ఆషాఢ మాసం వచ్చేలోపు లేదా ఆషాఢ మాసంలో చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. మీ దరిద్రాలు తీసేయడానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి, మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు. ఈ వస్తువులకు అతీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను ఆషాఢ మాసంలో మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలు, కోట్లు దూసుకు వస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గవ్వలు కూడా సముద్రం నుంచి వస్తాయి కాబట్టి ఆ గవ్వలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో గవ్వలను తెచ్చుకుంటే చాలా మంచిది.
చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే గవ్వలకు అంత పవర్ ఉంటుంది. గవ్వలతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో ఒక 100 రూపాయలు పెట్టి గవ్వలను తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ గవ్వలు ఉంటే అవసరం లేదు. లేని వారు మాత్రం ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చే లోపు తప్పనిసరిగా ఒక 5 గవ్వలను అయినా సరే తెచ్చుకోండి. ఆ గవ్వలను బీరువాలో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీకు ఉన్న దరిద్రం పోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీ సంపాదన పెరుగుతుంది. ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఆషాఢ మాసంలో లవంగాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు తప్పనిసరిగా లవంగాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఆషాఢ మాసంలో మీరు లవంగాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 10 రూపాయల చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు లవంగాలను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా లవంగాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ లవంగాలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి. నార్మల్గా 20 రూపాయలు పెడితే మనకు ఒక 10 లవంగాలు వస్తాయి. 50 రూపాయలు పెడితే మనకు అందులో 20 నుండి 30 లవంగాలు వస్తాయి. మీరు ఒక చిన్న ప్యాకెట్ను తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ లవంగాలను మీరు తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత ఆషాఢ మాసంలో అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న లవంగాలలో నుండి ఒక లవంగాన్ని తీసి ఆ దీపంలో వేయండి. ఇలా ఆషాఢ మాసంలో 1 రోజులు లవంగం వేసి దీపం పెట్టండి. ఆషాఢ మాసంలో ఇలా లవంగం వేసి దీపం పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఇలా గనుక ఆషాఢ మాసంలో మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది. ఆమె యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు అత్తరు చేశాను అంటే చిన్నది అత్తరు చేసా మనకు దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో కదా. అలాంటిది తెచ్చుకోండి. తెచ్చుకుంటే చాలా మంచిది. అత్తరు సీసా అంటే మనకు నార్మల్గా 25 రూపాయల నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ ఇలా ఫ్యాన్సీ షాప్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తరు సీసాను ఆషాఢ మాసంలో మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం. అందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. జాస్మిన్ స్మెల్ వచ్చేది కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించినది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ రెండే పరిహారాలకు ఉపయోగపడతాయి. అందుకే ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఆషాఢ మాసంలో ప్రతిరోజు పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పటికను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వ దరిద్రాల నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసం స్టార్టింగ్లో పటికను ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత ఆ పటికకు చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా పటికను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. ఈ పటిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. పటికను కొని తెచ్చుకోవడానికి ఈ ఆషాఢ మాసం చాలా మంచిది. అందుకే పటికను ఆషాఢ మాసంలో తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి, ఫలితాలను పొందండి.
ఇక 5వ వస్తువు ఏమిటి అంటే గాజులు. గాజులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. గాజులను చాలా మంగళకరమైనవిగా భావిస్తారు. కాబట్టి గాజులను ఆషాఢ మాసంలో ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు ఇత్తడి గాజులు, ప్లాస్టిక్ గాజులను తెచ్చుకోకండి. కేవలం మట్టి గాజులను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. ఆషాఢ మాసంలో కానీ లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు కానీ ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చు. డజను, 2 డజన్లు, 3 డజన్లు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని మట్టి గాజులను అయినా సరే తెచ్చుకోవచ్చు. అవి కూడా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చేసుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి 15 రోజుల పాటు అలా వదిలివేయండి. 15 రోజుల తర్వాత ఆ గాజులను తీసి ఇంట్లోనే ఆడవారు వేసుకోవాలి. అంటే సగం గాజులను ఇంట్లోనే ఆడవారు వేసుకుని మిగిలిన సగం గాజులను మీ ఇంటి దగ్గర ఉండే ఎవరైనా ఒక ముత్తైదువుకి ఇవ్వండి. ఇలా ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు మట్టి గాజులు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఖాయం. కాబట్టి గాజులను కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో కుంకుమను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. కుంకుమ చాలా మంగళకరమైనది. కుంకుమ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. కుంకుమన్న, సింధూరమన్న దేవతలకు ఇష్టం కాబట్టి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి. కుంకుమను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. కుంకుమ చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే పెద్ద ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనకు ధనం వస్తుంది. మన ఇంటి సంపాదన పెరుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు కుంకుమను ఇంటికి తెచ్చుకోండి. ఆ కుంకుమను పూజా గదిలో పెట్టుకుని వాడుకోండి. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్తున్నారు, మేము ఎన్ని కొనుక్కోవాలి అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 వస్తువులను మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లోకి వాడుకోవచ్చు. అంటే లవంగాలు తెచ్చుకుంటే ఇప్పుడు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ప్రతిరోజు దీపంలో వేసుకోవచ్చు లేదా ఈ లవంగాలను ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు. కుంకుమ తెచ్చుకుంటే ఆ కుంకుమను పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు మనం తెచ్చుకున్న దానికి కూడా ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. పడేయకూడదు. అలా అని వాటిని వదిలివేయకూడదు. ఇప్పుడు గాజులు తెచ్చుకుంటాము, మనం పూజ గదిలో పెట్టుకుంటాము, 15 రోజులు పూజించుకుంటాము. ఆ తర్వాత వాటిని మనం చేతికి వేసుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ కూడా ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా కుక్క కనిపిస్తే ఇది పెట్టండి చాలు, మీ జీవితం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలు, కన్నీళ్లు పోతాయి. ఇక ఈ నెలంతా మీకు బాగుంటుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. ఎవరైతే దరిద్ర బాధలు అనుభవిస్తూ ఉన్నారో, ఎప్పుడూ చేతిలో ధనం లేదని ఆర్థిక సమస్యలను అనుభవిస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. నార్మల్గా అందరి ఇళ్ల దగ్గర వీధి కుక్కలు ఉంటాయి. కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు. వీధి కుక్కలే ఒక రకంగా గ్రామాలలో, కాలనీలలో దొంగలు పడకుండా రక్షిస్తూ ఉంటాయి. అందుకే ఎవరైనా వీధుల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు వీధి కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఇటువంటి వీధి కుక్కలకు ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఇది పెడితే చాలు, మీకు చాలా మంచి జరుగుతుంది. ఆషాఢమంతా కలిసి వస్తుందని, కష్టాలు లేకుండా ఉంటాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆషాఢ మాసంలో కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును, అరుపును కూడా అపశకునంగా భావిస్తూ ఉంటారు.
కాలభైరవుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. వ్యక్తి మరణించడానికి కొన్ని గంటల ముందు యమభటులు ఆ ప్రదేశంలో తచ్చాడుతూ ఉంటారు. వీరిని తన దివ్య నేత్రాలతో చూసిన కుక్క అక్కడ అశుభం జరగబోతుందని ముందుగా హెచ్చరించేందుకు బిగ్గరగా ఏడుస్తుంది. అలాగే శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది. ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు. ఆషాఢమాసం వచ్చింది. ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆషాఢమాసం అంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం. సన్యాసులు చతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం. అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడని వేడుక. విరహోత్కంఠ విజృంభించే విషమ సమయం. ఆషాఢమాసాన్ని ఆదిమాసం అడి అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం 4వ నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాఢమాసం పవిత్రమైనది కాదు. ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాఢమాసం దేవతలను పూజించటానికి చాలా పవిత్రమైనది. ఆషాఢమాసం తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన మాసం. పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా పరిగణిస్తారు. ఆషాఢమాసాన్ని శూన్యమాసమని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానము, దానము, జపం, పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢ మాసంలో పాదరక్షకులు, గొడుగు, ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించటంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఆషాఢ మాసం అనారోగ్య మాసమని కూడా పిలువబడుతుంది. విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే. ఈ మాసంలో కాలువలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుద్ధంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది. అది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర, వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు 6 నెలల కాలం అత్తవారి ఇంట్లో ఉంటే సాంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి. ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చేది. అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి, అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేరని ఈ ఆషాఢమాస నియమం పెట్టారు. అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి, జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలుగదు. ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. అయితే ఆషాఢ మాసంలో ఒక్కసారైనా కుక్కకు ఇది పెడితే చాలు మీ జాతకం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. ఆషాఢ మాసంలో మీ ఇంటి దగ్గరలో ఉండే వీధి కుక్కలకు అన్నంలో కొన్ని పాలు పోసి అన్నాన్ని ఆహారంగా పెట్టండి. ఆ అన్నాన్ని కుక్కలు తినే సమయంలో అక్కడ నిలుచుని మాకు ఉన్న జాతక దోషాలన్నీ పోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. మీ బాధలన్నీ పోవాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన కుక్కలు మీ కష్టాలను లాగేసుకుంటాయి.
ఇలా ఆషాఢ మాసంలో ఒక్కసారి చేస్తే చాలు మీ జాతక దోషాలన్నీ కూడా పోతాయి. కుదిరిన వారు ఆషాఢంలో ప్రతిరోజు కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుక్కలు చాలా విశ్వాసం గల జీవులు. ఒక్కసారి మీరు కుక్కకు ఆహారం పెట్టారంటే ఇక తర్వాత ఆ కుక్క మిమ్మల్ని ఎక్కడ చూసినా తోక ఊపుకుంటూ మీ దగ్గరకు వచ్చేస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. కుక్కలు చాలా మంచివి గనుక ఆషాఢంలో ఒక్కసారైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేశారంటే నెలంతా మీకు కలిసి వస్తుంది. జాతక దోషాలన్నీ కూడా కష్టాలన్నీ కూడా పోతాయి. మనుషులకు ఉండే తెలివి, విచక్షణ, విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంతా భావిస్తారు. కానీ కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండటంతో పాటు మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనవ్వటం జరుగుతుంది. మనుషులు జంతువులకు మధ్య తేడా, అవి మాట్లాడలేవు, మనం మాట్లాడుతాం. అయితే జంతువులు కూడా మాట్లాడేందుకు, మనకు కూడా తెలియని విషయాలను తెలియజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంతో మమేకం అయి ఉంటాయి. మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని శాస్త్రం చెప్తోంది. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్క ఏడిస్తే అరిష్టమని, అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చి కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి. వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని, ఎక్కడైనా సరే చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి. కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది. వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు. కుక్క కుడి కన్నుతో మనల్ని చూస్తే కష్టమైన పనులు సులభంగా జరుగుతాయి. కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కుడి కాలుతో తలగొక్కుంటే కార్యసిద్ధి జరుగుతుంది. బయటకు వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకున్న కుక్క కనిపెడితే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం. ఆ వ్యక్తికి అరిష్టం జరుగుతుందని అర్థం. కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది. మనం బయటకు వెళ్తున్నప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ ఉంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం. కుక్క మన చెప్పులు తీసుకువెళ్ళినా వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం. కుంటి కుక్క కనబడితే అనుకున్న పనులు జరగవు. కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం. బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మొరిగితే ధనప్రాప్తి కలుగుతుంది. అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు, నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ధనం వృధాగా ఖర్చవ్వకుండా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ ఆకును తినటం వలన నెలంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అన్నీ శుభాలే జరుగుతాయి. మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ. స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు. నీటితో పనులు చేస్తారు. కావున గోరింతాకు పెట్టుకోవటం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు. ఇలా గోరింతాకు పెట్టుకోవటం వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది. గోరింతాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింతాకును రుబ్బి అది ముద్దగా పెడతారు. ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు, నెయిల్ పాలిష్లు గోరింతాకుతో సమానం కాదు. పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ వాతావరణానికి, కాలానికి తగినట్టుగా ఉండేవి. ప్రస్తుత కాలం వారికి ఇది తెలియక మూఢనమ్మకం అని కొట్టిపారేస్తూ ఉన్నారు. కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది. ఆషాఢంలో గోరింత పెట్టుకోమన్నారు కదా అని చాలామంది
ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడిపోతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అట్టుంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింతాకును వాడుకునేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి. వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢమాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు. ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు. కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది. ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసింది. ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. కాబట్టి ఈ నెలలో పేలాల పిండి తినాలి. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లము, యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెప్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో తప్పక తినవలసిన ఆకు మునగాకు. మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది. లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ మునగాకు కొంచెం చిరుచేదుగా ఉంటుంది, పైగా విపరీతమైన వేడి చేస్తుంది. అలాంటి మునగాకును తినేందుకు ఇదే అనుకూలమైన కాలం. లేత మునగాకు దొరకాలన్నా, ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదనుకున్నా వర్షాకాలమే దానికి అనువైన సమయం. ఇక మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లవుతుంది. అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశము దక్కుతుంది. మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. కానీ మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. మునగాకులో ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. ఆషాఢంలో మునగాకు తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఒక్కసారి అయినా సరే మునగాకును తినండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. మునగాకును ఫ్రైలాగా చేసుకుని తినవచ్చు, లేదా పప్పుల్లో వేసుకుని తినవచ్చు, లేదా స్నాక్స్ లాగా అయినా సరే చేసుకుని తినవచ్చు. ఏ రూపంలో అయినా సరే మునగాకును తినవచ్చు. ఆషాఢంలో కనీసం ఒక్కసారైనా మునగాకును తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా తినటం వలన ఈ నెలలో మీరు రోగాల బారిన పడకుండా ఉంటారు. నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ధనం వృధాగా ఖర్చవ్వకుండా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ ఆకును తినటం వలన నెలంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అన్నీ శుభాలే జరుగుతాయి. కాబట్టి మీరు కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఈ ఆకుకూరను తినండి, సకల శుభాలను పొందండి. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు. ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా నేరేడు పళ్ళు తినాలని మహర్షులు చెప్పారు. కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా సరే తినండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.